పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధర మండిపడుతున్న హోటల్ యజమానులు. యాక్చువల్గా మండేది ఎవరికి? హోటల్ యజమానికా? ఐ థింక్ ఇట్స్ నాట్ రైట్. మండేది ప్రజలకే కదా. ఎలా అనుకుంటున్నారా? అయినా మీ అందరూ కూడా తెలుసు. యాక్చువల్గా ఏప్రిల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 2283 రూపాయలు ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ 3274 రూపాయలు చేరుకుంది. అంటే పెరిగింది ఎంతంటే 991 రూపాయలు పెరిగింది. అంటే అదనపు భారం. సో వాస్తవంగా ఇది ఎవరికి మైనస్? ప్రజలకే మైనస్. గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి మేము హోటల్స్ రన్ చేయలేమని చెప్పి హోటల్ యజమానులు అంటే అసోసియేషన్ అందరూ కలిపి ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. సో మాకు సబ్సిడీ కావాలి, మాకు కొన్ని రాయితీలకు ఇస్తే మాకు బెనిఫిట్గా ఉంటుంది, లేదంటే మేము హోటల్స్ క్లోజ్ చేసే పరిస్థితికి ఏర్పడుతుందని చెప్పి వాళ్ళైతే ప్రెస్ మీట్లో వివరించారు. కాబట్టి ప్రభుత్వం దయ ఉంచి మాకు ఇండస్ట్రీ గుర్తించి మాకు గ్యాస్ తగ్గించి హోటల్ పరిస్థితి ఆదుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ, మాకు కొద్దిగా ఇండస్ట్రీ లెవెల్లో గ్యాస్ మీద సబ్సిడీ, ఇంకా కొన్ని ట్యాక్స్ రూపంలో కానీ ఇలాంటి సబ్సిడీస్ కానీ ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. సో కొన్ని హోటల్స్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ప్రజల నెత్తిన భారం వేయకూడదని నిర్ణయించుకున్నారో మరి ఏంటో నాకు తెలియదు, కానీ కొన్ని అయితే క్లోజ్ అయ్యాయి. కానీ కొన్ని మాత్రం క్లోజ్ అవ్వకుండా అలాగే నడుస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ప్రజల నెత్తిన భారం వేయడానికి ఫిక్స్ అయ్యారనమాట. సో ఎలా భారం వేస్తున్నారు ఏంటి అంటే ఆల్మోస్ట్ మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. గ్యాస్ కమర్షియల్ ధర పెరిగిందని చెప్పి వీళ్ళు ఫుడ్ మీద కమర్షియల్ ధర పెంచుతారు. ఇప్పటికే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కొన్ని హోటల్స్ అయితే విపరీతంగా ధరలు పెంచేశాయి. ఈవెన్ టిఫిన్తో కలిపి, టీతో కలిపి, బిర్యానీతో కలిపి అన్ని రేట్లు కూడా కమర్షియల్ ధర కంటే కూడా బెటర్గానే పెరిగిపోయి ఉన్నాయి. సరే, ఇక్కడ మనం కూడా అర్థం చేసుకుంటాం. డెఫినెట్గా కమర్షియల్ రేట్లు పెరిగాయి కాబట్టి మనం కూడా వాళ్ళకి రేట్లు పెంచే మనం ఇస్తాం. టీ 10 రూపాయలు అయితే మనం కూడా 20 రూపాయలు పే చేద్దాం, టిఫిన్ 20 రూపాయలు అయితే 50 రూపాయలు పే చేద్దామని మనం నిర్ణయించుకుందాం కాసేపు. కాకపోతే ఇదే గ్యాస్ ధర తగ్గిన రోజు మళ్ళీ వీళ్ళు ఏమైనా తగ్గిస్తారా? తగ్గించరు. మరి అప్పుడు ఎందుకు తగ్గించరు? అప్పుడు కూడా అదే సబ్సిడీ తీసుకుంటారు వస్తే, కానీ రేట్లు మాత్రం తగ్గించరు. ఇప్పుడు ప్రజలందరూ అనుకునే మాట ఏంటంటే ఇటు టీ తాగలేం, టిఫిన్ వదిలేం, మరి ఏం తినాలరా బాబు అనే పరిస్థితికి జనాలు వచ్చుంటే కమర్షియల్ రేట్లు పెంచాయని చెప్పి యజమానులు ప్రెస్ మీట్లు పెరిగి సబ్సిడీ కావాలంటే ఎలా? ఆలోచించాలి కదా మీరు కూడా. దీనికి మీ వర్షన్ ఏంటో కూడా కామెంట్ చేయండి.